ఏపీలో రాజకీయాలు ఒక్కసారిగా బగ్గుమన్నాయి. అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ చేసిన అక్రమాలు అన్నీ కావు, అధికారం మత్తులో మైక్ దొరికింది కదా అని ప్రత్యర్థులపై రెచ్చిపోయారు. అయితే ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లోని నిరుద్యోగులకు సైతం ఏపీ ప్రభుత్వం తాజాగా ఒక గుడ్ న్యూస్ తెలియజేస్తుంది. రాష్ట్రంలో 20,000 పోలీస్ ఉద్యోగాల కొరత ఉందని, వీటిని త్వరలోనే పూర్తి చేస్తామంటూ హోంమంత్రి అనిత వెల్లడించారు. త్వరలోనే కానిస్టేబుల్, ఎస్ఐ పోస్టులకు సంబంధించిన భారీ నోటిఫికేషన్లు కూడా వెలువడుతున్నట్లు తెలియజేశారు. గత ప్రభుత్వం 6,100 కానిస్టేబుల్ పోస్టులను సైతం 2022 నవంబర్ 28న నోటిఫికేషన్ విడుదల చేశారని, గత ఏడాది జనవరి 22న ప్రిలిమినరీ పరీక్ష కూడా నిర్వహించారని, ఆ పరీక్షలకు 4,58,219 మంది హాజరు కాగా, మొదటి పరీక్షకి కేవలం 95,209 మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. అదే ఏడాది వీరందరికీ ఫిజికల్ మెజర్మెంట్, ఫిజికల్ ఎఫిషియెంట్ టెస్ట్ జరపాల్సి ఉండగా, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల వల్ల ఈ ప్రక్రియ ఆగిపోయింది. దీంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వీటిపైన చర్యలు తీసుకొని ఈ నెల ఆఖరిలో నియామక పత్రాలను సైతం పునఃప్రారంభించాలని ఒక షెడ్యూల్ను కూడా ఏర్పాటు చేసిందని కూటమి ప్రభుత్వం. ఎన్నో ఏళ్లుగా ఉద్యోగం కోసం చాలామంది నిరుద్యోగులు కూడా ఇతర ప్రాంతాల్లో ఉంటూ చదువుకుంటూ ఉంటున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మొదట డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసి ఇప్పటి వరకు అందుకు సంబంధించిన ప్రక్రియను మాత్రం తెలియజేయలేదు. మరి ఇలాంటి సమయంలోనే కానిస్టేబుల్, ఎస్ఐ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు కూడా త్వరలోనే విడుదల చేస్తామని, 20,000 పోలీసు ఉద్యోగాల కొరత ఉందని తెలియజేస్తున్నట్లు కూటమి ప్రభుత్వం ఇందులో ఎన్ని పోస్టులు ఇస్తారు అనే విషయం పైన క్లారిటీ ఇవ్వలేదు. ఏది ఏమైనా నిరుద్యోగులకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలియజేస్తుందని చెప్పవచ్చు. అలాగే ఒకవైపు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అన్ని విధాలా మంచి చేయాలని పలు రకాల కార్యక్రమాలు చేపడుతున్నారు.